इसलिए हम लोग बहुत अनऑफिशियल इधर बैठ सकते हैं। इधर हमारे लोग ही अच्छा लोग जो अच्छा काम कर रहे हैं वो लोग थोड़ा बात करेंगे। अभी मैं सबको ये पूछना चाहता हूँ, हिंदी में और तेलुगु में भी लास्ट में कोई कंफर्म किया है पेमेंट, वो कौन है, कोई बोल सकता है? నమస్తే సార్. यस, अभी ఇప్పుడు నమస్తే సార్. మే సండే ఆర్మీ పీపుల్ ని 5 పీపుల్స్ ని కౌన్సిలింగ్ చేశాను. వాళ్ళకి 31st కి శాలరీ వస్తుంది కాబట్టి ఈ రోజు అందరూ వాళ్ళు పేమెంట్ చేశారు. అదంతా కూడా సుజాత టీము 5 పీపుల్ కి 6 పీపుల్ కి నేను కౌన్సిలింగ్ చేశాను. వాళ్ళు 3-4 పీపుల్స్ పేమెంట్ చేశారు. 3-4 పీపుల్ ఒకటే వచ్చింది. చేశారు సార్, పంపిస్తాను. తర్వాత విజయశేఖర్ గారు కూడా చేస్తున్నారు. విజయశేఖర్ గారు ఆల్రెడీ 3 మెంబర్స్ కంప్లీటెడ్, 2 మెంబర్స్ ఈ రోజు నైట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు కూడా పావని గారి టీము. ఇవన్నీ వస్తాయి సార్, 1 or 2 hours లో వస్తాయి. కొన్ని బ్యాంకు పెండింగ్. గీతా గారిది ఏమైనా అయిందా? గీతా గారు 10 o'clock అవుతుందండి. 10 o'clock సార్. వాళ్ళు రెడీగా ఉన్నారు. బ్యాంక్ ప్రాబ్లం సార్, రెస్పాన్స్ లేదు బ్యాంక్ నుంచి. అందుకని మధ్యాహ్నం కూడా ట్రై చేసాం ఫోన్ పే చేయడానికి, రెస్పాన్స్ అవ్వట్లేదు. అది ఏటీఎం త్రూ మనీ లిక్విడిటీ బయటికి తీసి దాన్ని వేరే చేయాలి సార్. సార్ గీతా గారిది 10 o'clock సార్, బై 10 o'clock కంప్లీట్ అవుతుంది సార్. సో గీతా గారు కన్ఫర్మ్ అవుతే, గీతా గారు కన్ఫర్మ్ అవుతే తర్వాత వీళ్ళు మన హరిప్రియ గారు ట్రైనర్ అవుతారు. ట్రైనర్ అవుతారు. వెరీ గుడ్. తర్వాత విజయసాగర్ గారు అయిపోతారు సార్. విజయసాగర్ గారు కన్ఫర్మేషన్ అవుతారు, కానీ మధ్యలో రాఘవ్ గారు కన్ఫర్మేషన్ అవ్వలేదు. వాళ్ళు డైరెక్ట్ పావని గారికి చెందుతారు సార్. ఓకే. సో నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ ఇప్పటి నుంచి లాస్ట్ మినిట్ ఇలా ఉండకూడదు. అందుకే మీరు ఫస్ట్ డే నుంచి వర్క్ చేయాలా. అప్పుడు చాలా హ్యాపీగా కంఫర్టబుల్ గా మనం డిక్లేర్ చేయడానికి అవుతుంది. ఎవరెవరు ట్రైనరు, ఎవరెవరు జూనియర్ ట్రైనరు, ఎవరెవరు అవుతారు అని చెప్పి క్లియర్ గా చెప్పడానికి అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం. ఇది కూడా మంచిదే, మంచిది అయింది. ఈ మంత్ మే 31st ఆగస్ట్ 31st మనందరూ పెద్దదిగా చేయడానికి ఒక పెద్ద స్టెప్ వచ్చింది. आज बहुत सारे लोग आज आंध्र प्रदेश में बहुत सारे लोग आ रहे हैं और ये बहुत बड़ा स्टेप है. अगले महीने में 31st अगस्त में बहुत अच्छा रिजल्ट देखने के लिए अब हिंदी में भी बहुत सारे लोग आगे आए हैं. बहुत कुछ हुआ है और सबको हम ऑनर करना चाहते हैं. आज उन सब लोगों को ऑनर करना चाहते हैं, उन लोगों से बात सुनना चाहते हैं. इसलिए हम सबको बात करने के लिए बोलेगा जो अच्छे लेवल पे आगे जा रहे हैं. और अगले महीने 31st अगस्त में सब लोग एक पोजीशन अचीव करेंगे. अभी से अचीव किए हैं बहुत सारे लोग, उनका भी हम नाम बोलेंगे, वो लोग बात कर सकते हैं. ఈ మంత్ ఆల్రెడీ అచీవ్ చేశారు, కానీ నెక్స్ట్ మంత్ 31st ఆగస్టు చాలా పెద్ద కార్యం చేయడానికి అందరూ ఉన్నారు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరికి తెలియాలా, ఇది మనం ఒక సోషల్ వర్క్ చేస్తాం. సోషల్ వర్క్, పెద్ద సోషల్ వర్క్. ఫస్ట్ థింగ్, ఎవరెవరు బ్లాక్ చైన్ తెలియదో వాళ్ళకి నేర్పిస్తాము. ఇంకొకటి ఎంప్లాయ్మెంట్ ఇస్తాము, ఎవరెవరికి అన్ఎంప్లాయ్మెంట్ అవుతారు. ఇది ఒక పెద్ద సోషల్ వర్క్. मैं ये बोलना चाहता हूँ, हम इधर बिजनेस नहीं करते हैं, हम सोशल वर्क करते हैं. सोशल वर्क ये है कि हम जिसको ब्लॉकचेन नहीं मालूम उसको सिखाते हैं, और जिसको बेरोजगारी में है उन लोगों को रोजगार देते हैं, हम एम्प्लॉयमेंट देते हैं. ये एक बहुत बड़ा सोशल वर्क है. इसमें जो भी पार्टिसिपेट करेंगे उनको अच्छा सैलरी मिलेगा, अच्छा इनकम भी मिलेगा और अच्छा रिकॉग्निशन भी मिलेगा. इसलिए आज रिकॉग्निशन का दिन है. हम रिकॉग्नाइज करेंगे बहुत सारे लोगों को जो आज और 31st अगस्त में बहुत कुछ करने वाले हैं. तो पहले मैं हिंदी में जो हुआ है
आज कंफर्म हुआ है, उन लोगों को बुलाना चाहता हूं और साथ साथ तेलुगु लोग भी बात करेंगे। पहले हम बुलाएंगे जो कंफर्म हुए हैं आज, बहुत अच्छी बात है, आज कंफर्म हुए हैं हमारा शंकर मिश्रा जी। शंकर मिश्रा जी को स्वागत करना चाहते हैं, वो आज कंफर्म हुए हैं। और शंकर मिश्रा जी वेस्ट बंगाल से बहुत अच्छा काम कर रहे हैं और शंकर मिश्रा जी एक डेडिकेशन में काम करते हैं। शंकर मिश्रा जी को पता चल गया कि एक बहुत बड़ा प्रोजेक्ट है, एक गवर्नमेंट में काम कर रहे थे और उनको पता चल गया ये बहुत बड़ा प्रोजेक्ट है, तो इसमें बहुत इन्वॉल्व होकर कर रहे हैं। तो इसलिए शंकर मिश्रा जी से कुछ बात सुनना चाहते हैं। शंकर मिश्रा जी, आपका स्वागत है, आपको बधाई भी, आपने आज कंफर्मेशन हुआ है, आपको स्वागत है, आपका 8,000 भी आज क्रेडिट हो जाएगा। शंकर मिश्रा जी, आपका स्वागत है। जी नमस्कार सर। नमस्कार। नमस्कार बीनू मैम और मंच में सभी उपस्थित सभी को प्रणाम, नमस्कार। और मुझे भी बहुत खुशी हो रही है कि मैंने भी एक टारगेट लिया था कि 31 तक मुझे कंफर्मेशन लेनी है, तो मैंने लिया, सक्सेस भी हुआ, अच्छा भी हुआ लगता है अपने आप में, क्योंकि इसमें थोड़ा सा सोच में परिवर्तन लाना है। अगर आप सोच लेते हैं कि मुझे ये काम करना है तो ये हो जाता है। हाँ, हो सकता है कि कुछ अड़चनें तो आती ही रहती है, जिंदगी तो संघर्ष का जीवन ही है, संघर्ष आते रहता है, लेकिन सफलता मिलना निश्चित है। मैं तमाम जितने भी आज यहाँ पे उपस्थित है, मैं 2-3 चीजों पर बोलना चाहूंगा कि इसमें जो भी आए हुए हैं, एक बहुत अच्छी प्लेटफॉर्म पे आप लोग आ गए हैं। इसके लिए कभी इसमें संदेह ना करना कि ऐसा होगा वैसा होगा, उन लोगों ने ऐसा कहा, ये ऐसा कहा, किसी को मत सुनिए, सुन लीजिए सबका, कीजिए अपने मन से। आत्मविश्वास होनी चाहिए, सबसे बड़ी चीज है आप में विश्वास होना चाहिए। यस, आप कर सकते हैं और आप जिस जगह पे आए हैं वो एक सटीक प्लेटफॉर्म है। सबसे बड़ी चीज है कि अभी हम लोग सोशल वर्क करते हैं, ऐसा मैंने अभी तक वैसा कोई कंपनी नहीं देखा, कोई किसी भी कर्मचारी को ये बोला जाए कि आप 5 व्यक्तियों को नौकरी दे दो। ये बहुत बड़ी बात है। ये जो सर लोगों ने 23 साल का जो एक्सपीरियंस और रिसर्च का है, 20 सालों का, ये इसका रिजल्ट है। तो हमें ऐसा खुशी भी होती है कि यस, छोटी सी पद में रहकर छोटी सी जिंदगी में मैं एटलीस्ट 5 लोगों का तो उपकार कर ही रहा हूँ और साथ में मैं अपना भी कर रहा हूँ, एक नया जिंदगी का रास्ता दिखा रहा हूँ। ये किसी भी कंपनी में नहीं मिलता है, ये मैं गारंटी के साथ देता हूँ। इस मंच में बहुत सारे व्यक्ति हैं जो हमारे एम्प्लॉइज हैं, वो गवर्नमेंट सेक्टर में भी है, मैं खुद गवर्नमेंट सेक्टर में हूँ, तो मुझे तो ऐसा नहीं मिला अब तक। और काफी कुछ करने के बाद भी वो मान, वो सम्मान, वो पारिश्रमिक, ये कुछ नहीं मिलता है। लेकिन वेल्स एकेडमी ट्रस्ट हमें ये सारा कुछ दे रहा है। इसमें आने के बाद और नेगेटिविटी आनी नहीं चाहिए, क्योंकि देखिए होता क्या है कि एक इंसान की जिंदगी में उसको पैसा चाहिए तो हो जाता है वेल्थ। तो हमारी कंपनी वेल्स एकेडमी जो है ना, ये WHALES, इसमें टोटल निष्कर्ष है, इसका डेफिनेशन आप देख लीजिए तो टोटल निष्कर्ष है। ये शब्द मुझे बहुत ज्यादा पसंद है। आपको वेल्थ चाहिए, वेल्थ भी मिल रहा है, हेल्थ चाहिए, अवेयरनेस चाहिए, लर्निंग चाहिए, एंटरटेनमेंट चाहिए, सोशल और स्पिरिचुअल, ये सारा कुछ का रिस्पॉन्सिबिलिटी जब कंपनी ले लेती है तो अब क्यों इधर उधर भटकने की जरूरत है। मैं क्यों 8 घंटा 10 घंटा 12 घंटा 14 घंटा 8,000 10,000 के लिए क्यों मैं इतना दौड़ भाग करूं। घर बैठे मुझे मात्र 4 घंटा देना है। आप फोन से बात कीजिए, हमारे जो सेशन चलते हैं जॉब सेशन, वर्चुअल जो जॉब सेशन है उसमें अटेंड कीजिए, आपके सारे डाउट्स भी क्लियर हो जाएंगे। ये प्लेटफॉर्म टेस्टेड है, एकदम सबके लिए टेस्टेड है और ट्रू भी है। इस चीज को थोड़ा सा पॉइंट आउट करना चाहूंगा, बिल्कुल इसमें आइए। मैं सबको कहूंगा, जितने भी हैं हर व्यक्ति को बताएं, जिनको आना होगा मैं समझता वो किस्मत वाला निकल गया, जो नहीं आया वो बदकिस्मत वाला है। तो मैं तो इसमें 100% श्योर हूँ कि मैं आगे जाऊंगा, सब कोई जाएंगे ऐसा उम्मीद है। और मेरे आज तो मैंने कंफर्मेशन लिए, इस अगले महीने में मेरे टीम से भी और कई लोग कंफर्मेशन ले लेंगे, ऐसा मुझे
लगता है और मुझे विश्वास भी है। इसमें हमारे सबऑर्डिनेट्स भी मौजूद है इस मीटिंग में और वो लोग हमेशा आते रहते हैं। तो मैं ये कहूँगा कि सब कोई आए, एक मिशन है, मिशन में हाथ लगाएं, सब कोई हम लोग मिल के चले एक परिवार की तरह। हर कोई हम लोग हंसेंगे, हर कोई नया जिंदगी में जाएंगे। और यहाँ पे जो भी हैं, जो हमारे फैकल्टी मेंबर्स हैं, ये इतने खुले मन के हैं। यहाँ लेगपुल नहीं होता है, सबसे बड़ी चीज है। हर ऑर्गेनाइजेशन में है ना ये लेगपुल होता है, किसी को बढ़ने नहीं दिया जाता है। यहाँ जस्ट इसका उल्टा है। अगर आप फिसल जाते हैं ना तो एक व्यक्ति नहीं, 10 नहीं, सब मिलके आपको हाथ पकड़ के ऊपर की ओर ले जाता है। और इसमें सबसे बड़ी सपोर्ट हमारे सीईओ एंड फाउंडर डॉक्टर विजय नंबिया सर हैं। ये एक एक को पकड़ पकड़ के ये बोलते हैं कि तुम ऐसा करो वैसा करो, क्या कमी है। अगर कोई उपस्थित नहीं तो आप उनसे बात करो। और देख लीजिए, मजे की बात है, यह हर लैंग्वेज को प्रेफरेंस दिया जाता है। कोई हिंदी नहीं जानता तो तमिल में आ जाए, तेलुगु में आ जाए। कोई अब बंगला नहीं जानता तो उसको बंगला से समझाया जाता है। कोई इंग्लिश जानता है उसको इंग्लिश में समझाया जाता है। हर कोई हर चीज में इतना सहयोग, इतना मिलनसार परिवेश, इतना इन्वायरमेंट अच्छा, ऐसा मुझे तो नहीं मिला। मेरे मेरे इसलिए मैं बोल रहा हूँ कि क्योंकि मेरा 2 एक्सपीरियंस है। मैंने प्राइवेट सेक्टर में काम किया, मैंने एनजीओ में भी काम किया। वैसे मैं पीजीडीआरडी हूँ, मुझे उसका भी एक्सपीरियंस है, प्राइवेट ऑर्गेनाइजेशन में एक्सपीरियंस, गवर्नमेंट में एक्सपीरियंस है। तो मुझे यहाँ पे एकदम बिल्कुल एक अलग एनवायरनमेंट मिला और मुझे अच्छा भी लग रहा है। और मैं किसी और को क्यों, मैं किसी को भी बोलता हूँ, वो अपना हो पराया हो, बड़ा गर्व के साथ बोलता हूँ कि यहाँ इसमें आ जाओ। और बड़ी खुशी की बात है, इसी तरह एक गवर्नमेंट एम्प्लॉय है और आज जिसका मैंने ज्वाइन करवाया वो 3 दिन में अपना डिसीजन ले लिया। वो उनका नाम है कुमार शानू शेसिल। वो भी शायद मीटिंग में मैसेज कर रहा है, वो ही नहीं कर पा रहा, मैं उनको भेज देता हूँ, भेज चुका हूँ, वो भी इसमें आ जाएंगे। और इसमें और भी एक है हमारे सबऑर्डिनेट, पहली बार उनको उसमें इन किए हैं, वो भी मौजूद है। तो मैं ये कहूँगा कि बेफिक्र निश्चिंत होकर आए, हर कोई आए, मन लगा के काम कीजिए, जिंदगी आपकी सुधर गई समझ लीजिए। इस निश्चयता के साथ आप मन लगा के काम कीजिए, पीछे आपको नहीं देखना है। आगे क्या होगा वो आपको फायदा ही होगा, लॉस कभी नहीं होगा। धन्यवाद सर, मुझे मौका देने के लिए। धन्यवाद सभी को सुनने के लिए। धन्यवाद सर। बहुत बहुत धन्यवाद आपको शंकर मिश्रा जी। आपने बहुत अच्छा काम किया, बहुत अच्छी बात बोला है कि ये एस्टैब्लिश होएगा। देख लीजिए, अभी शुरुआत है, अभी सारे भारत में सब जगह से लोग बोलना शुरू करेंगे। ये बहुत जल्दी होने वाला है, बहुत जल्दी। तो लेकिन बहुत जल्दी का मतलब, मैं जल्दी बोलता हूँ लेकिन बहुत स्लो होएगा। लोगों की दिमाग से ये स्लो होएगा, लेकिन मेरी सोच से ये बड़ा है, ये जल्दी है। पूरे भारत में आप देखेंगे 90% का वो नेगेटिविज्म देखेंगे। और इनका जो अनपढ़ है, ये लोग अनपढ़ है ब्लॉकचेन में अनपढ़ है सब लोग। तो उनको पढ़ाई करना और सिखाना, समझाना ब्लॉकचेन क्या है सिखाना बहुत कठिन होता है। ये लोग अनपढ़ होके ये लोग बोलते हैं हमें सब कुछ मालूम है, ये एक और सरदर्द है। इसमें क्या होता है, लोगों को समझ में नहीं आता है कि ये बहुत अच्छा है और ये सीखना है और ये ब्लॉकचेन सीखना जिंदगी के लिए अच्छा है। ये सब हमें पता है। जो जिनको नहीं मालूम था वो लोग भी इधर आके फिर बोलते शुरू कर दिया, ओ ये बहुत अच्छा है। लेकिन क्या आने के पहले उनको भी पता नहीं था, लेकिन ये लोग निर्णय कर लिया इधर आने का। तो ऐसा आप भी निर्णय किए आए हैं, बहुत बहुत धन्यवाद। और मैं ये बोलना चाहता हूँ, आज लोगों का नाम बताना चाहता हूँ। अभी తెలుగులో ఏమైనా చేంజ్ ఉందంటే నాయుడు గారు చెప్పండి। నేను ఈ మంత్ ఎవరెవరు కన్ఫర్మ్ అయ్యారో, ఎవరెవరు దాని నుంచి పొజిషన్కి వచ్చారో, जूनियर ट्रेनर या कोई भी पोजीशन में आया है, उन लोगों को नाम बताना चाहता हूँ। పేరు చెప్తాను।
మీరు ఎవరన్నా వేరే ఉన్నారంటే చెప్పండి. కాశీకీర్తి గారు కన్ఫర్మ్ అయిన తర్వాత హరిప్రియ గారు జూనియర్ ట్రైనర్ అయ్యారు. ఈ శ్రీనివాస్ కన్ఫర్మ్ అయ్యారు. దానికి కోటేశ్వరరావు कोटेश्वरी जूनियर ट्रेनर आया। शिवानी साहू मैम कंफर्म हुआ है। इससे प्रदीप जी जूनियर ट्रेनर के पोजीशन में आए। प्रदीप कुमार जी कंफर्म हुए हैं। इससे चंदन जी जूनियर ट्रेनर में आ गए। पूर्णचंद्र सेनापति कंफर्म हुए हैं। इससे चंदन जी ट्रेनर के पोजीशन में आ गए। यू महेश्वर राव कंफर्म हुए हैं। इससे सूर्यापा राव जूनियर ट्रेनर पे आ गए। शंकर मिश्रा जी कंफर्म हुए, इससे राजेश्वर जी जूनियर ट्रेनर लेवल पे आ गए। तो ये सारा चीज अभी टेक्निकली अभी देख रहे हैं। पहले तो हम ऐसे ही बोल रहे थे, लेकिन अभी टेक्निकली हम देख रहे हैं सबको। टेक्निकली हम आगे जाएंगे। ये 3 महीना कंटिन्यू होएगा तो अपॉइंटमेंट लेटर भी दिया जाएगा। तो ये सब अच्छा चीज हो रहा है। इसलिए मैं अभी सबको ये बात करने के लिए बोलने के लिए देख रहा हूँ। अभी किसी को मिस किया है तो राजू साहब जी बताइए। और తెలుగులో ఎవరన్నా మిస్ చేశానంటే మీరు చెప్పండి నాయుడు గారు। ఒకళ్ళు శరత్ గారు ఉన్నారు సార్. శరత్ గారికి సూర్యప్పారావు గారు డైరెక్ట్ వాళ్ళ కింద మహేశ్వరరావు గారు కన్ఫర్మేషన్ అయ్యారు. మహేశ్వరరావు చెప్పింది మహేశ్వర గారు అయితే సూర్యప్పారావు గారు మాత్రమే జూనియర్ ట్రైన్ అయ్యారు. వాళ్ళతో పాటు శరత్ బాబు గారు కూడా అవుతారు సార్. అవుతారు. ఓకే, అలానే చూస్తాం. ఇప్పుడు వేరే ఎవరైనా ఉన్నారంటే చెప్పండి. తర్వాత ఇప్పుడు విజయశేఖర్ గారు అవుతారు సార్. విజయశేఖర్ గారు అయితే పావని గారు కూడా ట్రైనర్ కి వెళ్తారు. విజయశేఖర్ గారు అవుతారు, తో పావని గారు ట్రైనర్ కి వెళ్తారు. ఓకే, విజయశేఖర్ గారు కన్ఫర్మ్ అవుతారు, తో పావని గారు ట్రైనర్ అవుతారు. ఓకే, రైట్. ఎందుకంటే హరిప్రియ నుంచి ఒక కన్ఫర్మేషన్ వస్తుంది, రాఘవ్ గారి దగ్గర నుంచి ఒక కన్ఫర్మేషన్ వస్తుంది పావని గారికి. ఓకే, రైట్. ఓకే, అదన్నీ మీరు చూసుకోండి. ఎందుకు ఎవరు ఇప్పుడు వరకు వచ్చారో దాన్ని చెప్పాను నేను. ఓకే, రైట్. ఇప్పుడు హిందీలో మనం విన్నాము, शंकर मिश्रा जी बात किया, बहुत अच्छा बात किया, तो बहुत अच्छी चीज समझाया हमें, बहुत अच्छी बात है। तो राजेश्वर जी और आशीष भौमिक जी इनका सीनियर है, जो इनको लेके आए हैं शंकर मिश्रा जी को। तो शंकर मिश्रा जी कंफर्म हो गए और आशीष भौमिक जी बहुत जल्दी हो जाएंगे। इसलिए आशीष भौमिक जी से छोटा सा बात सुनना चाहता हूँ। आशीष भौमिक जी। थैंक यू सर, थैंक यू। पहले तो मैं यहाँ पे स्वागत माने थैंक यू बोलना चाहूंगा नाम्बिया सर एंड बीनू मैम। उसके बाद हम थैंक यू बोलना चाहूंगा राजेश्वर सर। उन्होंने हमें इतना बढ़िया गाइड किया है, जिसके वजह से हमने शंकर जी को, सोमनाथ जी, जितना भी टीम है, संतोष जी, इस सबको हम लोग एक साथ चल के काम कर रहे हैं, ग्रुप बन के। और हम डेली हम लोग आपस में मीटिंग करके सारे कुछ करते जा रहे हैं। और अभी नया जो हमारा प्रोसेस शुरू हुआ है 4 घंटा गूगल मीट के अंदर, ये भी हमें बहुत अच्छा ये कर रहे हैं। यहाँ पे आके हमें श्रेष्ठा जी है, राजीव जी है, सर खुद सर नंबिया सर यहाँ पे इतना बढ़िया हमें गाइड करके, जिसके वजह से हमें और काम करने में आसान हो गया और बहुत आगे बढ़ते जा रहा है, स्प्रेड होते जा रहा है। और ये मुबारकबाद देना चाहूँ मिश्रा जी को। मिश्रा जी हर चीज फॉलो करते हुए राजेश सर का, आपका और पूरा जो ओएस का जितना भी रूल है रेगुलेशन, उसको फॉलो करते हुए उन्होंने जो अचीव किया, आज कंफर्म हुआ है, उनको बधाई का पत्र है। थैंक यू। मैं यही मैसेज देना चाहूँ, इतना बढ़िया प्लेटफॉर्म, इतना बढ़िया जो हमारा प्रोजेक्ट है यहाँ पे जो शुरू किया है, जो नंबिया सर के द्वारा 23 साल का जो रिसर्च के द्वारा और ब्लॉकचेन टेक्नोलॉजी आने वाला हमारा जो टेक्नोलॉजी है, इसको जितना जल्दी ज्यादा से ज्यादा लोगों को हमने सिखा सकते हैं, ज्यादा से ज्यादा लोगों को यहाँ पे लेके आ सकते हैं, उतना ही अच्छा होगा। और हमारा जो टारगेट है, जो आने वाला टाइम में जो हमारा 10% आबादी का है हिंदुस्तान का, वो भी जल्दी अचीव हो जाएगा। और थैंक यू बोलना चाहूँ मैं, या तो कि मैसेज देना है। ओवर टू सर। थैंक यू सर। थैंक यू वेरी मच अजय सिद्धभौमिक जी। और
आशीष जी जैसे बोले अभी कंफर्म नहीं हुआ है, कंफर्म होते ही इमीडिएट जूनियर ट्रेनर का पोजीशन रेडी है, तो जल्दी से जल्दी और कंफर्म आएंगे तो बहुत अच्छी बात है। और इसके साथ साथ हम राजेश जी को बुलाना चाहते हैं, जो दिल्ली में बहुत अच्छा काम कर रहे हैं, बहुत सारा काउंसलिंग कर रहे हैं, और इनकी वजह से अभी एओए और राजेश जी भी जूनियर ट्रेनर हो गए, क्योंकि आशीष भौमिक जी अभी तक कंफर्म नहीं हुआ। तो राजेश जी को बुलाते हैं, 1-2 मिनट बात करेंगे तो अच्छी बात है। राजेश जी, आवाज नहीं आता है। नहीं राजेश जी, आपका टेक्निकल इश्यू है, आवाज नहीं आता है। ठीक है, ओके, दूसरा फोन से ट्राई करेंगे तो अच्छा है, फिर से आएंगे। ठीक है, और अभी हम बुलाएंगे ఈరోజు ఇంకొకరికి మనం గ్రీటింగ్స్ ఇవ్వాలా। వాళ్ళు కాశీకీర్తి గారు చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తారు, ఈ హరిప్రియ గారు వాళ్ళకు చాలా బాగా గైడ్ చేశారు, ఆవిని గారు గైడ్ చేశారు, అందుకే కాశీకీర్తి గారు కన్ఫర్మ్ అయ్యారు। ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్తారు, పెద్ద కార్యం ఈ 31 ఆగస్టులో పెద్ద పెద్ద కార్యాలు చేస్తారు, అందుకే కాశీకీర్తి గారు మీరు ఒక మాట మాట్లాడితే మంచిది। కాశీకీర్తి గారు, మై కార్నర్। Sir, thank you so much for giving this opportunity to me, sir. First of all, good evening to all of you. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి, ఎందుకంటే ఎవరో చెప్పారు దేని గురించి వచ్చారో మీకు తెలీదు, బట్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకే అర్థం అవుతుందండి మేము దేని గురించి ఇక్కడ ఒక న్యూ టెక్నాలజీ తెలుసుకుంటున్నాము, ఎందులో మేము వర్క్ చేస్తున్నాము అనేసి అని మీరు జాయిన్ అయిన తర్వాతే మీకు అర్థమవుతుంది। నా పేరు కీర్తి అండి। ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బీఫార్మసీ చదువుకున్నాను, బట్ ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ ని నాకు అందించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హరిప్రియ గారికి చాలా థ్యాంక్ఫుల్ గా ఉంటానండి, ఎందుకంటే తన ద్వారానే నాకు ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అండ్ వేల్స్ అకాడమీ ట్రస్ట్ గురించి తెలిసింది। ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడూ ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి వినలేదు, ఎప్పుడైతే తను రిఫర్ చేసిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీని గురించి రీసెర్చ్ చేసిన తర్వాతే నేను జాయిన్ అయ్యానండి। దాని తర్వాత నేను జాయిన్ అయ్యాకే అర్థమైంది ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ యొక్క గొప్పదనం ఏంటి అనేదని। మన ఇండియాలో ప్రతి ఒక్కరికి బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి తెలియాలండి, బయట కంట్రీస్ లో అందరికీ దీని గురించి తెలుసు, బట్ మన కంట్రీలో ఎవరికి తెలియదు కాబట్టి పీపుల్స్ ఇలా ఉన్నారు। వన్స్ మనం ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ నేర్చుకున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపెండెన్స్ అనేది ఎక్కడ ఉండదండి, మన ఇండియాలో డిపెండెన్స్ అనేది మొత్తం తొలగిపోతుంది అనమాట, ఎందుకంటే ఎవ్రీథింగ్ మనం ఇక్కడే నేర్చుకుంటాం। ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో మనం ఒక సబ్జెక్ట్ మాత్రమే నేర్చుకోము, సో టోటల్ మన లైఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ కానివ్వండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ కానివ్వండి, మనం కెరీర్ లో మన లైఫ్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలనేది కానివ్వండి, నెక్స్ట్ ఇంకా ఫర్దర్ గా మనకి హెల్త్ అనేది ప్రొవైడ్ చేస్తారు, వెల్త్ ఇక్కడే ప్రొవైడ్ చేస్తారు, ఫ్యూచర్ లో మనం మనీ ఎలా సంపాదించుకోగలం అనేది కూడా మనకు టోటల్ గా ఇక్కడే తెలుస్తుందండి। అది మనం జాయిన్ అయ్యి మనం ఇక్కడ సర్వైవ్ అయ్యే కొద్దీ మనకు అర్థం అవుతుంది। మెయిన్ గా ఇంత మంచి ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీని తీసుకొచ్చి మా అందరికి లైఫ్ ఇచ్చి ఇంత బాగా మమ్మల్ని కేర్ చేసుకుంటున్న మా సిఇఓ సార్కి కానివ్వండి, బినోమిల్ మేడంకి కానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ అయినటువంటి నాయుడు నాగరాజు సార్కి కానివ్వండి, రవీంద్ర సార్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి। ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి। ఇక్కడికి ఎవరైతే వచ్చారో ఇప్పటి వరకు మీకు తెలియదు ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏంటి అని ఎవరికీ తెలీదు, కానీ ప్రతి ఒక్కరికి జాబ్ నీడ్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, మీరు ఖచ్చితంగా అమౌంట్ గురించి కానివ్వండి, మీకు తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందంటే అది ఇందులోనే మీకు తెలుస్తుందండి। మనకి ఎక్కడ బయట పిఎఫ్ కట్ చేసుకోకుండా మనకి శాలరీ అనేది ఎవరు ప్రొవైడ్ చేయరండి, కానీ ఇక్కడ మనకి ప్రోటీన్ పౌడర్స్ కానివ్వండి పిఎఫ్ కట్ చేసుకోకుండా మనకి అమౌంట్ శాలరీ ప్రొవైడ్ చేస్తూ, బట్ వితిన్ 3 months లో మనకి అన్ని నేర్పిస్తూ, వితిన్ 3 months లో మనకి 25,000 శాలరీ ప్రొవైడ్ చేస్తూ, బయట ఎక్కడ మనం 4 hours వర్క్ చేస్తే మనకి ఎవరు ఇవ్వరండి అసలు జాబ్స్। ఇప్పుడున్న ఇండియా కరెంట్ సిచ్యువేషన్ లో ఎవ్వరూ అసలు జాబ్స్ అనేవి ఎక్కడా లేవు, బట్ ఇలాంటి ఒక ఆపర్చునిటీ వచ్చింది అంటే ఎవ్రీవన్ షుడ్ యూజ్ దిస్ అండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇది అవసరము। కాబట్టి
ప్రతి ఒక్కరూ దీని గురించి మీరు నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరికి మనం ఇండియాలో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సో ఎవరైతే మీరు ఇక్కడికి వచ్చారో, ఎవరైతే మిమ్మల్ని రిఫర్ చేశారో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి తెలుసుకోండి, ఇందులో పార్ట్ అవ్వండి. అయితేనే మీకు అర్థమవుతుంది ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి. మీరు పే చేసే 8,000 అనేది మీకు ఇక్కడ ఏది మీరు తీసుకోరు, మీ అకౌంట్లోనే ఉంటుంది. సో అందరికీ ఇదే పాయింట్ అవుట్ అవుతుంది కాబట్టే నేను చెప్తున్నాను. అదొక్కటి పక్కన పెట్టేసి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటి, వేల్స్ అకాడమీ ట్రస్ట్ ఎందుకు వచ్చింది అనేసి మీరు ఆలోచించి రావాలండి. ఎందుకంటే వస్తే సరిపోదు, ఇక్కడ మెయిన్గా మీరు 4 hours ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ 4 hours మీరు వర్క్ చేస్తేనే ఈ 3 months కరెక్ట్గా మీ లైఫ్ మొత్తం సెటిల్ అవుతుంది. అది మాత్రమే నేను చెప్పగలను. బట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, జాబ్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే కష్టపడాలండి. ఎందుకంటే మనం ఈ 3 months కష్టపడితే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాము. బట్ ఎవరైనా రావాలి అనుకుంటే 4 hours మేము కష్టపడగలుగుతాము, ఈ వేల్స్ అకాడమీ ట్రస్ట్ కోసం మేము ఉంటాము అనే వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, నన్ను మాట్లాడించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ కీర్తి గారు. కీర్తి గారు, కాశీ కీర్తి గారు చాలా చాలా యాక్టివ్గా యంగ్స్టర్, ఇంత యాక్టివ్గా ఇంత తెలుసుకొని బీఫార్మసీ చోర్స్కి అది వదిలేసి ఇక్కడ పెద్దదిగా ఇక్కడ పని చేయాలని వచ్చేసారు. అది చాలా పెద్ద కార్యం. आपको समझना चाहिए अभी जो बात किए हैं कीर्ति जी, अभी काशी कीर्ति गारो वो बहुत बड़ा यंगस्टर है और बहुत एक्टिव है. ये बी फार्मेसी किया है और जब हरिप्रिया बोल के हमारे सीनियर है जो उनको बताया तो तुरंत ही आ गया और सीखा. बहुत अच्छी तरह काम कर रही है, बहुत अच्छे लेवल पे आगे जा रही है. और काशी कीर्ति को हम सब लोग कंग्रेचुलेट करना है. थैंक यू वेरी मच. और ये काशी कीर्ति को తీసుకొచ్చిన హరిప్రియ గారు ఒకసారి మాట్లాడాలా. హరిప్రియ గారు మీరు మీ మైక్ ఆన్, మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. ముందుగా వేల్స్ అకాడమీ ట్రస్ట్ సిఇఓ అండ్ ఫౌండర్ విజయ్ నంబియార్ గారికి మరియు బిను మేడం గారికి నమస్కారం. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు హరిప్రియ, మాది పులివెందుల. ప్రెసెంట్ నేను ఈ కంపెనీలో రిక్రూట్ అయ్యి నియర్లీ 2.5 months అవుతుంది. నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి నేను 2023 పాస్డ్ బీ ఫార్మసీ స్టూడెంట్. ప్రెసెంట్ నేను ఎంబీఏ చేస్తున్నానండి. మీకు డౌట్ రావచ్చండి, మీరు ఎంబీఏ చేస్తున్నారు కదా, అయినా కూడా మీరు ఈ జాబ్ లో ఎందుకు రిక్రూట్ అయ్యారు, మీరు ఈ జాబ్ లో ఎందుకు జాబ్ చేస్తున్నారు, వేరే మంచి కంపెనీస్ చాలా ఉన్నాయి కదా అక్కడ జాబ్ చేసుకోవచ్చు కదా అని మీకు డౌట్ అనేది రావచ్చు. ప్రాక్టికల్ గా ఆలోచించండి అందరూ. మనము ఎంతమంది ఇప్పుడు మనకు వస్తున్న సాలరీస్ తో కానీ ఎంతమంది సాటిస్ఫైడ్ గా ఉన్నారు? ముఖ్యంగా మనకు వచ్చే 10,000 20,000తో ఎక్కడికో వెళ్ళి వేరే స్టేట్స్ లో వెళ్ళి వాళ్ళ కింద మనం ఒక స్లేవర్స్ గా ఒక బానిసలా బతకడం ఎందుకండి? మీరు ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నారా? నేను స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మేము చదివే కాలేజెస్ లో మాకు ప్లేస్మెంట్స్ అనేది వస్తాయండి. మాకు వచ్చిన ప్లేస్మెంట్స్ కూడా మినిమం 20,000 లేదా 15,000 వరకే మాకు ప్లేస్మెంట్స్ అనేది వస్తున్నాయి. మేము ఒకవేళ అక్కడికి సిటీస్కి వెళ్తే మాకు వచ్చిన 20,000 శాలరీస్ లో కూడా హాస్టల్ ఫీజు మేమే పే చేసుకోవాలి, ఫుడ్ ఖర్చు మాదే ఉంటుంది, ట్రావెలింగ్ ఫీజు మాదే ఉంటుంది. ఇంకా మాకు మొత్తం ఖర్చు అక్కడే అయిపోతే ఇంకా సేవింగ్స్ ఎలా చేసుకుంటామండి? మీలో ఒక్కరైనా ఆలోచించండి. నేనైతే ఆలోచించాను కాబట్టి ఈ వేల్స్ అకాడమీ ట్రస్ట్ లో ఒక పార్ట్ అయ్యాను. చూడండి, ఇక్కడ 4 hours వర్క్ చేస్తూ 3 months కోచింగ్ తీసుకుంటూ 25,000 శాలరీ తీసుకుంటూ ప్లస్ మళ్ళీ ఎక్స్ట్రా బెనిఫిట్స్, ఇంతకన్నా మంచి ఆపర్చునిటీ మనకి ఎక్కడైనా దొరుకుతుందా? 8,000 వరకే ఆలోచిస్తున్నారు. 8,000 కోచింగ్ ఫీజు తో పాటు మనకు లైఫ్ టైం మెంబర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లస్ శాలరీ ఇవ్వకుండా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇలాంటి వేల్స్ అకాడమీ ట్రస్ట్ ఒక కంపెనీలో తప్ప ఇలాంటిది మరి ఎక్కడా సాధ్యం కాదండి. వేల్స్ అకాడమీ ట్రస్ట్ ఒక బ్రాండ్. ఈ కంపెనీ లాగా నిస్వార్థంగా పనిచేసే కంపెనీ ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు, ఇక ముందు రాదు కూడా. సో అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీకు వచ్చిన ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు విజయ్ నంబియార్ సార్ అండ్ బిను మేడం గారు. మాలాంటి ఎంతో మందికి జాబ్ అనే కోచింగ్ ఇస్తూ ఇందులోనే మాకు జాబ్ ప్రొవైడ్ చేస్తూ మాకు లైఫ్ అనేది చూపిస్తున్నారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ golden opportunity. Thank you so much ma'am. Thank you sir. Thank you Haripriya, thank you very much. हरिप्रिया के बारे में हम आपको बताना चाहते हैं, ये क्या बोली है वो भी बताना चाहते हैं. ये बी फार्मेसी किया है और एमबीए भी कर रहा है और एमबीए करते करते ये इस प्रोजेक्ट में सीरियस काम कर रही है. तो वही बोलती है बहुत सारे लोग बोलते हैं एमबीए करके ये क्यों करते हो, और ये बोलती है यही करना अच्छा है.
तो MBA से भी अच्छा है, क्योंकि इसमें रिक्रूटमेंट होता है तो सब पढ़ाई होने के बाद 20,000 15,000 में, और अगर जाएंगे तो उधर हॉस्टल फीस सब कुछ ले लेते हैं, सारा कुछ जाके कुछ नहीं मिलता है। तो इससे अच्छा है, तो इस प्रोजेक्ट में 4 घंटा काम करके 25,000 लेना छोटी बात नहीं है बोलती है। वो B.Pharmacy करके MBA करते टाइम बहुत सारे लोगों को, ऐसे B.Pharmacy करने वाले बहुत सारे लोगों को ये लेके आई है, बहुत अच्छी तरह आगे जा रही है, बहुत अच्छा काम कर रही है, ये रियली అప్రిషియేట్. ఓకే, చాలా హ్యాపీ ఆదిత్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదన్నీ చేయడానికి ఒకరు ఉన్నారు, చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు, పాపం చాలా కష్టపడతారు. వాళ్ళు ఎంత కష్టపడారో అంత కష్టపడిన తర్వాతనే ఈ బెనిఫిట్స్ అందరికి వచ్చింది. వాళ్ళు వేరే ఎవరు కాదు, రవీంద్ర గారు మీరు ఒకసారి మాట్లాడితే మంచిది. రవీంద్ర గారు సౌండ్ రాలేదు. చూడండి సార్, మైక్ ఆన్ చేశారు సార్, వాళ్ళు మైక్ ఉందా? మైక్ ఆన్. ఓకే సార్, కానీ సౌండ్ రాలేదు. ఆల్రైట్, తర్వాత ట్రై చేయండి, మళ్ళీ బయట వెళ్ళి తిరిగి వస్తే ఓకే అవుతుంది. राइट, अभी हम हिंदी में जाएंगे. हिंदी में अभी प्रदीप कुमार जी कंफर्म हुए हैं, और प्रदीप कुमार जी कंफर्म होने की कारण चंदन जी भी आगे आए हैं, तो इन लोगों से बात सुनना चाहते हैं. प्रदीप कुमार जी आप है तो आप एड्रेस कीजिए, आपका नहीं देख सकता हूँ मैं, आप एड्रेस करेंगे तो अच्छा है. और इसके बीच में चंदन साहू जी आप बात कीजिए. प्रदीप कुमार जी नहीं, चंदन जी का भी नहीं दिखता है. ओके, राइट, तो ये लोग भी आज अचीव किए हैं, बहुत अच्छे लेवल पे आगे जा रहे हैं. और पूर्णचंद्र सेनापति भी कंफर्म हुआ है, और इसकी वजह से, कंफर्म होने की वजह से अभी चंदन साहू जी आगे आए हैं, और पूर्णचंद्र सेनापति नहीं. ठीक है, तो शिवानी साहू जी बात करना चाहते हैं. शिवानी साहू जी आप बात कीजिए, ये लोगों को नहीं मिलता है, और प्रदीप जी के जगह पे आप बात कीजिए. शिवानी साहू जी. परमेश्वर विघ्नेश्वर परमात्मा सबसे कोटि कोटि नमन, और डॉक्टर विजयनम व्यास सर भी नमन को भी नमन, और इसमें जितने भी मंच में है उन सारे लोगों को नमन. एक्चुअली सर ट्रैवल में थे ना, अभी तक नहीं आए, रास्ते में है, इसीलिए. ठीक है, और उनके तरफ से मैं बहुत बहुत धन्यवाद देना चाहती हूँ. आज हम कन्फर्मेशन हुए हैं, और ये हमारा एक तरफ की जीत है टीम का. जैसे कि चंदन सर जी की तरफ से भी मैं बोलना चाहूंगी, आज जो ट्रेनर में पोजीशन में पहुंच चुके हैं, और इसीलिए मैं उनके तरफ से भी धन्यवाद देना चाहूंगी. और हमारा टीम जो है अच्छी तरह काम, हम तो अभी एक टीम के जैसे काम कर रहे हैं, और जो भी काम होता है हम टीम के साथ ही डिस्कशन करते हैं. जो भी आगे बढ़ना है, कि हमारी टीम में एक कदम आगे जो भी निकलते हैं, कि आगे बढ़ते हैं, हम सब डिस्कशन करते हैं, बात करते हैं, और उसके बाद ही डिसीजन लेते हैं. और ये वेल्स एकेडमी ट्रस्ट अभी हमें टीम को, मैं तो एक लोग को नहीं बोलूंगा, एक टीम को ही टारगेट मिला है कि सारे लोगों का एक पोजीशन, एक स्टेप आगे जाएगा. ये बहुत अच्छी बात है कि हम सब मिलके इधर काम कर रहे हैं, और किसी भी क्षेत्र में आपको ऐसे मिलके काम करने का नहीं मिलेगा. जो छोटे बड़े जितने भी हम सारे लोग हैं, सारे लोग एक ही पोजीशन में हैं, और एक ही साथ हम सारे लोग काम कर रहे हैं. तो इसीलिए मैं दोनों की तरफ से धन्यवाद देना चाहूँ, टीम की तरफ से धन्यवाद देना चाहूँ. पूर्णचंद्र सेनापति जी भी आज कन्फर्म हुए हैं, तो उनके तरफ से भी मैं थैंक यू देना चाहूंगी. तो ये सारे
अच्छी बात है कि हम सारे लोग उड़ीसा के जो एक टीम मिलकर काम कर रहे हैं और टीम की जैसे ही आगे बढ़ रहे हैं। और आगे भी राजीव सर को भी मैं बहुत बहुत धन्यवाद देना चाहती हूँ। वो जो टीम लीडिंग कर रहे हैं अच्छे से, और अच्छे से हमें सारे लोगों को अच्छे से चला रहे हैं टीम लीडिंग करके। और ऐसे ही हम आगे बढ़ेंगे। अभी तो गूगल मीट में हमारा वर्चुअल जो मीटिंग ऑफिस खुल गया है, इसीलिए सारे लोग का अच्छे हेल्प हो रहा है आगे बढ़ने के लिए। इसी तरह हम आगे जाना चाहेंगे सर। थैंक यू, धन्यवाद सर हमें बोलने के लिए, देने के लिए। बहुत बहुत धन्यवाद। थैंक यू सर, थैंक यू सो मच। धन्यवाद, थैंक यू वेरी मच। धन्यवाद शिवानी साहब जी, बहुत बहुत धन्यवाद। आप और प्रदीप जी मिलके बहुत बड़ा साहब बनाना है उड़ीसा में और इंडिया में। आप लोग दिखाना है नॉर्थ इंडिया में, ये बहुत बड़ी बात है। हम जो काम नहीं करते, जो ऑपोजिट बोलते हैं, उनसे भी मुझे ये अच्छा लगता है कि आप जैसे लोग आ रहे हैं आगे, बात काम कर रहे हैं और लोगों को दिखाना चाहते हैं कि ये हो रहा है, ये काफी है, ये लोगों का आंख खोलेगा, जरूर खोलेगा। इसलिए बहुत बहुत धन्यवाद, थैंक यू वेरी मच, बहुत बहुत धन्यवाद। अभी తెలుగులో ఉమామహేశ్వరరావు గారు ఎక్కడ ఉన్నారో తెలియదు, ఉన్నారంటే చూడండి మాట ఇప్పుడు సూర్య మహేశ్వర గారు సార్, మహేశ్వరరావు గారు. ఓకే, మహేశ్వర గారు ఇక్కడ ఉన్నారా చూసుకోండి. అప్పారావు గారు ఉన్నారు, అప్పారావు గారు మాట్లాడండి. ఈ మధ్యలో మహేశ్వరరావు గారు ఉన్నారంటే మై కాన్షియన్. అప్పారావు గారు సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి నాకు మాట్లాడడానికి ఇచ్చిన అవకాశం ఇచ్చిన మన వేల్స్ అకాడమీ CEO డాక్టర్ విజయనంబర్ గారికి, అలాగే విను మేడం గారికి, అలాగే మన ఏపీ తెలంగాణ ఇన్ఛార్జ్ అయిన నాయుడు నాగరాజ్ సార్కి, అలాగే మాకు గైడెన్స్ ఇస్తూ అలాగే రవీంద్ర గారికి, అలాగే నా టీం యొక్క అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. వేల్స్ అకాడమీ అనేది వండర్ఫుల్ ఆపర్చునిటీ. భారతదేశంలో ఒక వినూత్నమైన ఒక ఆలోచనతో మన దేశంలోని వేల్స్ అకాడమీ వేల్స్ అకాడమీ ద్వారా మనం ఒక మంచి అవకాశాన్ని తీసుకొచ్చింది. ప్రతి భారతదేశంలో ఒక టెక్నాలజీ ప్రతి ఒక 10 years కి 5 years కి ఒక జనరేషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటది. అలాగా ఇప్పుడు వేల్స్ అకాడమీ అనే ఒక జనరేషన్ తీసుకొచ్చింది. భారతదేశంలో కని విని ఎరగని రీతిలో మన ఎడ్యుకేషన్ చదువుకుంటున్నారు చాలా మంది, కానీ ఈ యొక్క టెక్నాలజీ తెలియక జనాలు ఉండిపోతారు. అలాంటి వాళ్ళకి అందరికి ఈ యొక్క టెక్నాలజీ అదే ఒక మనం చూసినట్లయితే ఒక 6-7 years బ్యాక్ గూగుల్ పే, ఫోన్ పే ఏ విధంగా వచ్చిందో అదొక కొత్త టెక్నాలజీ. ఇప్పుడు అదే విధంగా మన భారతదేశంలో ఈ టెక్నాలజీ వచ్చి కూడా చాలా మంది తెలియదు అన్నమాట. బీటెక్లు, ఎంటెక్లు చదువుకున్న వాళ్ళు కూడా. అలాంటి టెక్నాలజీ మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చింది. ఈ యొక్క టెక్నాలజీ నేర్చుకొని మన ఫ్రెండ్స్కి, మన రిలేషన్కి అందరికీ నేర్పిస్తూ ప్లస్ వాళ్ళు ఏంటంటే ముందుగా అప్గ్రేడ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇందులో వేల్స్ అకాడమీలో మన టెక్నాలజీ నేర్చుకోవడంతో పాటు మనకి జీవనోపాధి ఏ విధంగా, మనకి ఇన్కమ్ మనం ఎలా జనరేట్ చేసుకోవాలా, మనకి శాలరీ ఇవ్వడం జరుగుతుంది ఫ్యాకల్టీగా వర్క్ చేసుకుంటూ. నేను కూడా ఇందులోని 2 months అవుతుంది. మరి ఇందులోకి వచ్చి నేను జూనియర్ ఫ్యాకల్టీ కింద అయ్యాను. మరి మంత్ ఎండింగ్ వల్ల ఫ్యాకల్టీ కూడా అవుతానమాట. జూనియర్ ట్రైనర్గా ఉండేవాడిని, సారీ. అండ్ ఇప్పుడు ప్రాక్టికల్ కూడా ఈ మంత్ ఎండింగ్ కల్లా నేను అవడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది ఈ యొక్క టెక్నాలజీ నేర్పించడం వల్ల వాళ్ళకి సమాజంలో ఏం జరుగుతుందని మనం నేర్పిస్తున్నాం. దాంతో పాటు వేల్స్ అకాడమీలో మనకి శాలరీ కూడా రావడం జరుగుతుంది. ఇలాంటి అవకాశం ఎక్కడ ఉండదు. దాంతో పాటు మన ఆరోగ్యం వస్తుంది. ప్లస్ మనకి ఏంటంటే ఈ యొక్క సేవ చేసినట్టు, అంటే జనాలకి నేర్పించడం కూడా ఒక సేవ అనుకోవచ్చు మనం. ఎందుకంటే భారతదేశంలో ఎవరు కూడా ఫ్రీగా నేర్పించరు, కానీ మన వేల్స్ అకాడమీ జస్ట్ ఒక అకౌంట్ ద్వారా మనకి ఇక్కడ మనకి అకౌంట్ ఇస్తుంది. దాంతోపాటు ఏంటి ఇక్కడ దాంతోపాటు ఇక్కడ టెక్నాలజీ నేర్పిస్తుంది, శాలరీ ఇస్తుంది. మనం ఎలా బతకాలి, మన ఆలోచన విధానాన్ని మారుస్తూ ముందుకు తీసుకెళ్తుంది. మనం అందరం కూడా ఈ విధంగా వర్క్ చేసుకుంటూ పోతూ ఉంటే 1 year లో చాలా పెద్ద రెవల్యూషన్ వస్తుంది అన్నమాట. అందరూ ఒక బ్రాండ్ కింద వేల్స్ అకాడమీ ఒక బ్రాండ్. కొన్ని బట్టలు కంపెనీ చూసి ఎలాగో కొంటారో అలాగే కొన్ని మన బ్రాండ్కి అంత, అంటే వేల్స్ అకాడమీ అంత బ్రాండ్కి జస్ట్ పేరు చెప్పగానే జనాలు చాలా మంది రావడం జరుగుతుంది అన్నమాట. వచ్చి ఈ యొక్క వేల్స్ అకాడమీ రావడం జరుగుతుంది, టెక్నాలజీ నేర్చుకుంటారు. మళ్ళీ వాళ్ళ శాలరీ బయట మనం 8 గంటలు కష్టపడుతూ ఉంటాం. చాలా మంది 8 గంటలు కష్టపడినా సరే 10 గంటలు
ప్లస్ 8 గంటలు కష్టపడతారు. సంవత్సరాల కొద్దీ మనం 10,000 15,000కు మనం అలా సాకిరీ చేస్తూనే ఉంటాం బయట. కానీ మనం అందులో ఉండిపోతున్నాం. కానీ వేల్స్ అకాడమీలో జస్ట్ 4 అవర్స్ వర్క్ చేయడం ద్వారా, జస్ట్ 4 అవర్సే మన వర్క్ ఏదైతే ఉంటూ చేసుకుంటూ 4 అవర్స్ కేటాయించి మనం వర్క్ చేసుకోవడం వల్ల మన జీవితాలు 1 ఇయర్లో 1,00,000 2,00,000 శాలరీకి వెళ్ళిపోవచ్చు ఈజీగా. అది ఎలా సాధ్యమవుతుంది అంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని ముందుకి వేల్స్ అకాడమీ తీసుకెళ్ళడం వల్ల మనం అందరూ నేర్చుకొని భాగస్వాములు అయ్యి ప్రజలకు నేర్పించడం వల్ల చాలా పెద్ద ఇన్కమ్ రావడం జరుగుతుంది. మేము అదే విధంగా మేము మా కింద వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం. ఆ యొక్క వేల్స్ అకాడమీ చాలా పెద్ద గ్రోత్ ఉంది. ఎవరైతే ఇప్పుడు వచ్చారో వాళ్ళకి 1-2 years లో వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోతుంది 100%గా. అలా చేస్తున్నారు కూడా. ఇక్కడ మనకి గైడెన్స్ అంత బాగా ఇస్తున్నారు. మన జీవితం ఇది కాదు, మన జీవితం అభివృద్ధిలో ఉండాలి తప్ప ఎప్పటికప్పుడు అలాగే ఉండిపోతాం. మన తాతలు ముత్తాతలు అలాగే ఉండిపోతూ ఉంటున్నారు. కానీ ఇప్పుడైనా మారాలి, మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, మన జీవితాలు మార్చుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వేల్స్ అక్కడ రావడం జరిగింది. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అప్పారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ లాట్. ఇప్పుడు మీరు ఎలాగైనా ఫ్యాకల్టీ అవ్వాలా ఈ మంత్ లో. ఆల్ ది బెస్ట్ ఫర్ दैट. థ్యాంక్ యూ సార్. मैं ये बोलना चाहता हूँ, सूर्य अप्पाराव गारू क्या बोला है, तो ये बोलते हैं कैसे भी वो ये बनना चाहते हैं, कैसे भी वो फैकल्टी बनना चाहते हैं, उसका पूरा कोशिश कर रहे हैं, बहुत अच्छी तरह आगे जा रहे हैं. अप्पाराव बहुत अच्छा लीडर बन रहा है, बहुत अच्छा और काम पे बहुत अच्छा परफेक्टनेस में काम कर रहे हैं, इसलिए उनको बधाई. और अभी राजेश्वर जी आप दूसरे फोन पे आए हैं, थोड़ा बात कर सकते हैं तो अच्छी है. राजेश्वर जी. धन्यवाद सर, थैंक यू सर. आवाज आ रहा है मेरा आपको? आ रहा है. हेलो जी, धन्यवाद सर. परमात्मा को नमन, विभूतिकर को नमन, परमात्मा की शक्ति को कोटि कोटि नमन. और वीनू मैम को और डॉक्टर विजय नाम्बियार जी को भी मैं वंदन करता हूँ, कोटि कोटि नमन करता हूँ. और इसके साथ में आज जो भी लोग कंफर्म हुए हैं उनको मुबारकबाद, शुभकामनाएं मेरी तरफ से. और डॉक्टर विजय नाम्बियार जी को फिर दोबारा से मैं एक बार कांग्रेचुलेट भी करता हूँ कि जो मुहिम छेड़ी थी, जिस तरह से जो स्ट्रक्चर बना के दिया, ये बिल्कुल असाधारण एक तरह से यूनिक स्ट्रक्चर, निस्वार्थ भाव से एक समाज कल्याण के लिए और हम जैसे लोगों को जो हम मूर्ख थे उनको एक ऐसी टेक्नोलॉजी से अवगत कराया और उस पर काम करने का भी मौका दिया. और उसमें रहते हुए जिस तरह से उन्होंने निस्वार्थ भाव से इतना अच्छा संरचना करी इस वेल्स एकेडमी की, कि जिसके अंदर रहते हुए हम जितना भी जो जीवन में चीज़ें चाहिए, वेल्थ चाहिए, हेल्थ चाहिए, एम्बिशंस, अचीवमेंट, स्पिरिचुअलिटी, मैं ये कहूँगा कि जो जॉब सेटिस्फैक्शन यहाँ मिलता है वो कहीं पे नहीं है. और ये जो जिस तरह से एक स्टेप बाय स्टेप एक तरह से हमें आगे बढ़ने का वो दिया है, तो यहाँ पे जितने भी आप कोई काम करेंगे तो वहाँ पे ज़रूर आपको, जब आप प्रमोट करते हैं या कोई काम करते हैं, तो 2 ही चीज़ें होती हैं. या तो चापलूसी होती है, कहने का मतलब कि या तो आप कोई सिफारिश या एक तरह से किसी को खुश करने के लिए जो काम नहीं करने के वो भी करने पड़ेंगे. और उसके साथ में ये ना हो कि दूसरा जो भी डिपार्टमेंट में आप करेंगे काम, कोई भी डिपार्टमेंट में काम करें, लैग पुलिंग वहाँ पे ज़रूर होती है. लेकिन यहाँ पे बिल्कुल की चीज़ का नहीं. एक कोई भी, अगर हम में से कोई भी कैंडिडेट अगर प्रमोट होता है तो उसके पीछे पूरे संगठन का हाथ है. सब एक तरह से उसको ऊपर की तरफ खींचते हैं, उसको प्रमोट करने के लिए प्रोत्साहित भी करते हैं, गाइडेंस भी देते हैं. इन्वेस्टमेंट तो यहाँ पे है ही नहीं कोई. वो जो जीवन का मूल्य है, यानी कि हम क्यों आए, क्या करना है, वो सब चीज़ इसमें निहित है. बस ये है कि हमें समझना है इसको. और वो धीरे धीरे मैं समझता हूँ कि आज देख के और आज का मंच पे जो भी अभी चल रहा है और जितने लोग निकल के आए हैं, ये प्रूव है इस चीज़ का कि ये प्रोजेक्ट, ये वेल्स एकेडमी का एक ड्रीम जो है, जो विजन है, वो ज़रूर पूरा होगा, 100% पूरा होगा. और उसके अंदर में अलग अलग जगह से अलग अलग भाषा के जो भी सिपाही सेनापति बन के आ रहे हैं, वो बहुत अच्छा लगता है. और कोई भी भाषा में हो, किसी को
कोई यहाँ पे परेशानी नहीं है। उससे भी बड़ी बात है कि जो हम खुद रोजगार के लिए कहीं सिफारिश लगवाते हैं बाहर की दुनिया में, ये कुछ राइट देते हैं, यहाँ पे क्या है कि आपको ही इतनी पावर मिल जाती है रोजगार करने के साथ में कि समझाने से सिर्फ कि आप ही 5 लोगों को रोजगार दे सकते हैं, किसी को सिफारिश करने की सिर्फ एक ही बात है कि उसको समझाना है सच्चे मन को, और जो सच्चा इंसान होगा या सही में परमात्मा या समझो समाज की सेवा करना चाहता है, तो वो पूरे किसी को कुछ कहने की जरूरत ही नहीं पड़ेगी। जो हमारा एक तरह से वर्चुअल ऑफिस होता है या पूरे दिन चलता है और ये मीटिंग भी हमारी होती है, इसके अंदर भी आके वो सब चीज़ें अपनी क्लैरिफाई कर सकता है, और धीरे धीरे एक बार में नहीं होगा तो दूसरी बार में ज़रूर वो क्लियर हो जाएगा। तो ऐसे जो प्रोग्राम दिया डॉक्टर विजय नाम्बियाल जी को मैं कोटि कोटि नमन करता हूँ, और इतने सहयोग के साथ में हर तरफ में नज़र रखते हैं, सबको एक साथ लेके चलने का उनका मुहिम, और यही स्पिरिट नीचे तक जाती है। तो उसके लिए मैं धन्यवाद करता हूँ, और परमेश्वर का भी कि जिन्होंने एक कम से कम हिंदुस्तान में एक ऐसी चीज़ ईजाद की, एक तरह से दिया है गिफ्ट के रूप में, कि जो लोग समझेंगे वो इसकी अमूल्य चीज़ है। ये तरह से वेल्स एकेडमी अमूल्य है एकदम से। ये तो सभी ने पता है कि यहाँ पे सैलरी भी मिलती है, सैलरी के साथ में आपको यहाँ पे जो सप्लीमेंट है वो भी मिलता है, बहुत सारे बेनिफिट भी बताए, लेकिन सबसे बड़ी बात है कि उसको आत्मसम्मान मिलता है, सम्मान भी मिलता है, और साथ में उसको जॉब सेटिस्फैक्शन के मन की तसल्ली और मन की शांति मिलती है। काम भी करते रहेंगे, आपको सब चीज़ें भी मिलेंगी, और ये हेल्थ एकेडमी बिल्कुल एकदम से जैसे उगता हुआ, उसको हम सैल्यूट करते हैं। थैंक यू। धन्यवाद राजेश्वर जी, आपका वॉइस बड़ी ब्रेक हो रहा है, ठीक है, नो प्रॉब्लम। धन्यवाद, बहुत बहुत धन्यवाद, थैंक यू वेरी मच आपकी बातों के लिए। और आज నాయుడు జీ, మీకు ఎవరైనా ఉన్నారా మాట్లాడడానికి? మీరు ఎవరెవరో కన్ఫర్మ్ అవుతారని చెప్పారు, నాకు అర్థం అవ్వలేదు, నైట్ అని చెప్పారు. ఎవరైనా ఉన్నారంటే, ఎవరైనా మాట్లాడాలంటే మీరు చెప్పండి. రవీంద్ర గారు ఇప్పుడు వచ్చారా? మీరు వాయిస్ వస్తుందా? ఒక 1 మినిట్ మీరు మాట్లాడితే తర్వాత మాట్లాడతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. మాది బాపట్ల, నా పేరు రవీంద్ర. నేను అంతకుముందు రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఇప్పుడు కూడా చేస్తున్నానండి మీడియేటర్గా. ఈ వేల్స్ అకాడమీ అనే ట్రస్ట్ రాగానే తర్వాత నాకు నాయుడు నారా సార్ ద్వారా వచ్చిందండి అవకాశం. ఇది ఎలాంటి ఆపర్చునిటీ అంటే అండి, మనము చాలా అన్ని దారులు మూసుకుపోతే మన లైఫ్ లో ఇంకేమీ లేదు, ఈ పని చేసుకుంటా బతుకుతూ జీవితాంతో 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు బతుకుతూ కష్టపడుతూనే బతుకుతూ అనుకున్న వాళ్ళకి ఒక గొప్ప ఆపర్చునిటీ. చీకట్లో వెళ్తుంటే వెలుగు ఎలా ఉండిద్దో అలాంటి అవకాశం వచ్చిందండి. అందరూ ఉపయోగించుకోవాలి ఇలాంటి అవకాశం. ఎందుకంటున్నామంటే, మీరు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చేసిన మహా అయితే మన శాలరీ 50,000 తప్ప ఎక్స్ట్రా ఎవరు ఎక్కడ ఇవ్వరు. కానీ 10 గంటలు 12 గంటలు మన చేత వర్క్ చేయించుకుంటారు. దాని ద్వారా మనకి టెన్షన్స్ ఉంటాయి, ఆఫీస్ లో టెన్షన్స్, అన్ని ఒక 35 ఇయర్స్ తర్వాత మనకి ఒక మెడికల్ కిట్ ఉండిద్ది ఇంట్లో. షుగరు, బీపీ, గ్యాస్ ట్రబుల్ ఇవన్నీ మనకు వస్తాయి. ఎందుకు? టెన్షన్స్. కానీ ఇక్కడ ఏ టెన్షన్స్ లేకుండా ఏ మనిషికి ఎంత డబ్బులు అవసరమో మనం చేసే పని బట్టి ఇక్కడ వచ్చేస్తున్న డబ్బులు. ఆరోగ్యం చెడిపోయేది, మనీ కోసం పరిగెత్తి ఆరోగ్యం పోగొట్టుకుంటారు. ఆరోగ్యం ఉన్న వాళ్ళకి డబ్బు ఉండదు. ఈ రెండు ఉన్న వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉండదు. కానీ ఇక్కడ ఆరోగ్యం, డబ్బు, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ 3 కల్పించేది వేల్స్ అకాడమీ ట్రస్ట్. ఎందుకంటే ఇంత విధంగా చెబుతున్నామంటే, మేము 6 మంత్స్ అవుతుందండి జర్నీ చేస్తూ. ఈ 6 మంత్స్ లో నేను 3 మంత్స్ నుంచి శాలరీ తీసుకుంటున్నాను. మాకు వచ్చిన బెనిఫిట్స్, ఇప్పటికి నేను 75,000 శాలరీ తీసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ రేపు 1వ తారీఖు మాకు శాలరీ పడుతుంది. 1వ తారీఖు శాలరీ ఇచ్చే ఇంతవరకు ఏ కంపెనీ లేదండి. నేను ప్రైవేట్ వాళ్ళని చూశాను, గవర్నమెంట్ ఎంప్లాయీస్ చూశాను. పర్ఫెక్ట్ గా ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చి దీంట్లో నిస్వార్థంగా ముందుకెళ్తుంది అన్నది మీకు తెలియదండి. ఎందుకంటే బయట ఉన్న వాళ్ళకి ఈ రోజుల్లో లాభం లేనిది ఎవరు చేస్తారండి? లాభం లేకుండా ఎవరైనా చేస్తారా అనుకుంటారు. ఎందుకంటే బయట సమాజం అలా ఉంది, ఎవరిని తప్పుపడటానికి లేదు. లోపలికి వచ్చిన తర్వాత తెలిసిద్ది ఇది
స్వార్థం లేకుండా చేస్తున్నారా, స్వార్థంగా చేస్తున్నారా అనేది మీరు అక్కడికి వస్తే అర్థమైంది. బయట మేము ఎన్ని చెప్పినా మీకు బుర్రకి ఎక్కదు. ఎందుకంటే బయట అంతా నెగిటివ్ ఉంది. ఎదుటోడిని ఎలా మోసం చేద్దామా, ఆయన్ని ఎట్లా ఇబ్బంది పెడదామా అనుకునే లాభం లేకుండా ఏ పని చేయకూడదని అనుకుంటారు. కానీ ఇక్కడ విజయ్ నమ్మియార్ గారు, మిను మేడం గారు మరి ఆ ఐడియా ఎందుకు వచ్చిందో అసలు మానవులకు రాదండి ఈ ఐడియా. ఎందుకంటే మానవ జీవితంలో 100 కోట్లు సంపాదించుకున్న వాళ్ళు 500 కోట్లు సంపాదించుకోవాలి, 500 కోట్లు సంపాదించుకున్న వాళ్ళు 1000 కోట్లు సంపాదించుకున్న వాళ్ళని ఆశ తప్ప ఎదుటోళ్ళకు మంచి చేద్దాం, ఈ డబ్బుతో చాలు ఇక్కడతో ఆనందంగా ఉందాము అనే ఎవరికి లేదండి. ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకులో, నాకు 36 ఇయర్స్ అండి, ఫస్ట్ టైం విజయ్ నమ్మియార్ గారిని, మిను మేడం గారిని చూశాను. చూడండి, ఒక మంచి కార్యం తీసుకొస్తూ టెక్నాలజీ నేర్పిస్తూ మనుషులకి ఏదైతే అవసరమో 4 గంటలతో పనిచేస్తూ వాళ్ళు ఆరోగ్యంగా ఉంటూ వాళ్ళ పిల్లలతో వాళ్ళ తల్లిదండ్రులతో ఇళ్ళల్లో ఉంటూ ఆప్యాయత అనుబంధాలు పొందుతూ ఒక ఎయిల్స్ అకాడమీ ద్వారా ఒక శాలరీ రూపం వాళ్ళకి అందిస్తూ ఆరోగ్యాన్ని అందిస్తూ వాళ్ళకున్న సమస్యలు తీర్చుకుంటూ అన్ని విధాలుగా సపోర్ట్ చేసేది వేల్స్ అకాడమీ ట్రస్ట్. మేము బయటకు వచ్చి చెప్పట్లేదండి, దీంట్లో ఉన్నట్టే మీరు వచ్చిన తర్వాత మీకు అర్థమైద్ది. ఎందుకంటే హార్ట్ఫుల్ గా వర్క్ చేసేది, హార్ట్ఫుల్ గా మనుషులకు సహాయం చేసే సబ్జెక్ట్ రాదండి. 100% చెబుతున్నా. ఇప్పుడు చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి, ఇది సినిమాలో డైలాగ్ చెబుతున్నాను ఏదో కానీ, అద్భుతం జరిగేటప్పుడు గుర్తించరు ఎవరు, జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు. దట్ ఈజ్ వేల్స్ అకాడమీ ట్రస్ట్. ఇక్కడ అద్భుతం జరుగుతుంది, అద్భుతం ఇప్పుడు ఎవరు పట్టించుకోకపోయినా పర్వాలేదు, కానీ అది ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది. ఇక్కడ తర్వాత మీరే అందరూ కాల్ చేసి ఎవరైతే ఇన్వైట్ చేశారో 1 year తర్వాత అందరు రావాల్సిందే, మంచి పొజిషన్ లో ఉంటారు. వేల్స్ అకాడమీ అనేది ఒక బ్రాండ్. అర్థం చేసుకున్న వాళ్ళు ముందుకెళ్తారు, అర్థం చేసుకునే వాళ్ళు లేకపోతే బానిసత్వంగా ఆ 15,000కి 20,000కి ఆఫీసులో తిట్టించుకుంటా వాళ్ళు చదివిన 10 లక్షలు 6 లక్షలు ఖర్చు పెట్టి పేరెంట్స్ చేత ఇంజనీరింగ్, బీటెక్, డిగ్రీలు, ఎంసీఏలు కష్టపడి వెళ్ళి 15,000కి 20,000 కష్టపడుతున్నారండి. ఉపయోగం ఏముంది? ఆలోచించుకోండి. ఇక్కడ ఉంటే మీరు టెక్నాలజీ నేర్చుకుంటా మీ లైఫ్ లో అచీవ్మెంట్ అవుతారు. చూడండి, 6 months అవుతుంది, ఒక టీంని ఎలా ఆర్గనైజ్ చేయాలో వేల్స్ అకాడమీ నేర్పించింది. ఒక మనిషికి ఎలా చెప్పాలో నేర్పించింది, మనుషులు ఎలా ఉంటారో నేర్పించింది. చూడండి, పర్సనల్ డెవలప్మెంట్, మేనేజ్మెంట్ స్కిల్స్, ఇలా ఒక 100 మందితో నేను మాట్లాడగలుగుతున్నానంటే వేల్స్ అకాడమీ ట్రస్ట్. ఇక్కడ ఇంకోటండి, మనం బయట ఎదుటోళ్ళకి ఏదైనా సహాయం చేద్దామంటే సపోర్ట్ చేయరు, కానీ ఇక్కడ ఒక ఫ్యామిలీ, మీరు దీంట్లోకి వచ్చారంటే మీకు అందరూ సపోర్ట్ చేస్తారు. అది హిందీ వాళ్ళైనా తెలుగు వాళ్ళైనా అందరు సపోర్ట్ చేస్తారు. ఓకే, ఇది వేల్స్ అకాడమీ ట్రస్ట్ అండి, అందరు రాండి. మీకు ఎవరైతే చెప్పారో కాంటాక్ట్ అవ్వండి. మీరు వచ్చిన తర్వాత మీకు అన్ని మంచి జరిగిద్ది. ఇది హార్ట్ఫుల్ గా చెబుతున్నామండి, మేమైతే జర్నీ చేస్తున్నాం. మీకు కూడా 25,000 శాలరీ రావాలనుకుంటే దీంట్లోకి వచ్చి జర్నీ చేయాలనుకుంటే రాండి. ఓకేనండి, అవకాశం ఇచ్చిన నాయుడు నారాజ్ సార్కి, విజయ్ నంబియార్ సార్కి, మిను మేడం గారు థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రవీంద్ర గారు, చాలా బాగా మాట్లాడారు. ఇంకా మీకు బిగినింగ్లే ఇవ్వాలా, ఎందుకంటే చాలా టైం మీరు బాగా మాట్లాడతారు, చాలా బాగా ఏం చేసుకోవాలా టైం, కానీ ఇప్పుడు టైం లేదు. నెక్స్ట్ టైం మీరు చాలా బాగా మాట్లాడాలి, ముందుకే ఉంచి. ఓకేనా? ఇప్పుడు సుమలత గారు వచ్చారు, హ్యాండ్ రైజ్ చేస్తారు, వాళ్ళకి హిందీ కూడా తెలుస్తుంటే హిందీలో తెలుగులో మాట్లాడితే మంచిది. అలాగ మాట్లాడతారంటే మాట్లాడండి. మీ మైక్ ఆన్ చేశాను. సుమలత గారు హిందీలో మాట్లాడాలా, తర్వాత తెలుగులో? హలో, నా వాయిస్ వస్తుందా సార్? వస్తుంది మేడం. वेल्स अकाडमी सीओ सर विजय नंबियार गारी की, विनु मैम की और आंध्र तेलंगाना నాయుడు నాగరాజ్ సార్ గారికి और మా టీం లీడర్ రవీంద్ర సార్ గారికి అందరి నా హృదయపూర్వక నమస్కారాలండి. నేను ఒక హౌస్ వైఫ్ అండి. నేను ఓన్లీ 10th క్లాస్ వరకే చదువుకున్నాను. బట్ నేను వెల్స్ అకాడమీలోకి వచ్చాక చాలా విషయాలు నేర్చుకున్నానండి. అందరూ ఇక్కడ బాగా చదివే వాళ్ళు, సాఫ్ట్వేర్స్ ఉద్యోగస్తులే ఉన్నారని చాలామంది భ్రమపడుతున్నారు. బట్ వేల్స్ అకాడమీ అనేది ప్రతి ఒక్కరికి, విద్యార్థులకి, హౌస్ వైఫ్స్కి, ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇది ఉందండి. అందరూ రండి.
చాలా మంది అనుకుంటున్నారు హౌస్ వైఫ్స్ ఇంట్లోనే ఉంటూ మేమేమి చేయలేము అని అనుకుంటున్నారు. బట్ నేను 10th క్లాస్ వరకే చదువుకున్నాను. ప్లస్ వేల్స్ అకాడమీలోకి వచ్చి చాలా విషయాలు నేర్చుకున్నాను. స్పోకెన్ ఇంగ్లీష్ కానివ్వండి, జనాలతో ఎలా మాట్లాడాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ కానివ్వండి, చాలా విషయాలు నేను నేర్చుకున్నానండి. నాలాగే చాలా మంది ఇంట్లో ఉంటూ ఏమీ చేయలేక బాధపడుతున్నారండి. మీరు కూడా రండి, బయటికి వచ్చి వేల్స్ అకాడమీ గురించి తెలుసుకోండి, దీంట్లో జాయిన్ అవ్వండి, దీంట్లో సభ్యులుగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన విజయ నంబియార్ గారికి, విను మ్యామ్కి और నాయుడు నాగరాజ్ సార్ గారికి నమస్కారంలండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. స్పీక్ హిందీలో హిందీ మాట్లాడండి. హిందీలో మాట్లాడతారా? కొంచెం ఎస్ సార్. మాట్లాడండి. नमस्ते सबको, नमस्ते जी। वेल्स एकेडमी अपना सभी फैमिलीज को मेरा हृदयपूर्वक नमस्ते। मैं वाइजैक से बिलोंग करती हूँ। मेरा नाम सुमलता है। मैं 10वीं क्लास तक ही पढ़ा सर। मैं एक हाउस वाइफ हूँ। 23 ईयर्स हुआ मेरा शादी होके। मैं घर पे पड़े रहती थी, मुझे कुछ नहीं पता था। मगर वे वेल्स एकेडमी में आने के बाद मुझे बहुत कुछ चीज़ों के बारे में पता चला सर। बाहर का दुनिया से कैसे बात करना है, अपना पर्सनालिटी डेवलपमेंट कैसे करना है, और इंग्लिश में कैसे बात करना है। एक टेक्नोलॉजी मतलब क्या है मुझे पता नहीं था सर। मगर वे वेल्स एकेडमी में आने के बाद मुझे ब्लॉकचेन क्या है, बहुत कुछ चीज़ें पता चला सर। इसलिए मैं सभी हाउसवाइफ्स को बोलती हूँ कि इसमें आए और इसी के बारे में जानकारी ली है। और कोई भी आपका ब्लॉकचेन टेक्नोलॉजी के बारे में, अपना वेल्स एकेडमी के बारे में बताए, उनको इन्फॉर्म करे और इसमें आए, अपने लाइफ को आगे बढ़ाइए और आप 4 लोगों का रास्ता दिखाइए। अपना इंडिया का पूरा हम सब मिलके आगे बढ़ाएंगे और बढ़ाते रहेंगे आगे और काम करेंगे। 100% अपना वेल्स एकेडमी सक्सेस हो गया और होगा, ये हमारा भरोसा है और हम सबको भरोसा दिलाएंगे। थैंक यू सो मच सर, विनु मैम और विजय नंबियार सर और नायडू नागराज सर और मेरा टीम लीडर रविंद्र सर, सुजेता जी, बहुत बहुत थैंक यू मुझे इस चीज़ बताने के लिए और मुझे इसमें लाने के लिए। मैं बहुत खुश हूँ आज का दिन, मैं इसमें एक पार्ट लेने के बहुत खुश हूँ। थैंक यू सर। बहुत बहुत धन्यवाद। थैंक यू वेरी मच सुमलता जी। अभी देखिए, इधर सब लोग बात कर रहे हैं, सब लोगों का पर्सनालिटी बढ़ना है, सब लोग आगे आके स्टेज फियर ना लेके बहुत जोर से बात करना है। ये बहुत जरूरी है मनुष्य को आगे जाने के लिए, कॉन्फिडेंस बिल्डअप करने के लिए। ये पब्लिक में आके बात करना बहुत बड़ी बात है। ये इधर अपॉर्चुनिटी है, इसका पूरा उपयोग कीजिए। और सुमलता जी इतने अच्छी तरह हिंदी में और तेलुगु में बात किए, धन्यवाद। थैंक यू वेरी मच। अभी नायडू जी और कोई नहीं है तो हम समाप्त करेंगे, टाइम भी हो गया। और राजू जी से एक ही मिनट का बात सुनेंगे और आपको कुछ बोलना है तो बोल के नायडू जी राजू जी को बोल दीजिए। ఓకే సార్, అందరికి సార్ సురేష్ యాదవ్ సార్. సురేష్ సార్ మాట్లాడండి. 1 minute ఓన్లీ. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ సార్, ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్. సార్, వన్ మోర్ పర్సన్ పల్నాటి హరీష్ అనే అబ్బాయి డౌట్ వచ్చినాడు సార్. డౌట్స్ ఏమైనా ఉంటే కొంచెం అడగండి సార్. ఈరోజు కొత్తగా ఎన్రోల్ అవ్వాలనేసి వచ్చాడు. మీటింగ్ క్లోజ్ అయింది, ఇప్పుడు ఇది బిగినింగ్ లో చెప్పాలా? మీరు రేపు కౌన్సిలింగ్ లో తీసుకురండి, అక్కడ మాట్లాడతారు. నో ప్రాబ్లం. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వరకు సురేష్ యాదవ్ గారు ఇప్పుడు వరకు వాళ్ళు మిన్నారంటే అదే చాలు వాళ్ళకు. అది అన్ని క్లియర్ ప్రూఫ్ సార్. ఓకేనా? అందరూ ఇక్కడ ప్రూఫ్ ఇచ్చారు, బాగా పనిచేస్తారు. వీళ్ళకు ఇంకా వినడానికి ఏమీ అవసరం లేదు. వీళ్ళు అకౌంట్ ఓపెన్ చేసి ముందుకు వెళ్ళడానికి చెప్పండి బ్లాక్ చైన్ అంతే. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. టుడే నైట్ కంప్లీటెడ్ సార్ దట్ అకౌంట్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. नायडू जी మీరు మాట్లాడిన తర్వాత इमीडिएट राजू साहू जी भी 1 मिनट बात करना है, समाप्त करना है। 9:05 हो गया, जल्दी। ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వేల్స్ అకాడమీ ట్రస్ట్ CEO అండ్ ఫౌండర్ డాక్టర్ విజయ నంబియార్ గారికి, వినుమోల్ మ్యామ్ గారికి, అలాగే ఈ మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి నాకు ప్రత్యేక కృతజ్ఞతలు. మరి ముఖ్యంగా मैं हिंदी में बोलूंगा अभी। हिंदी में जो भी वेस्ट बंगाल से हो या नॉर्थ से कहीं से भी जो भी लोग आज कन्फर्मेशन हुआ और उनकी वजह से जो भी लोग जूनियर ट्रेन हुआ, सभी का मैं धन्यवाद करता हूं और कंग्रेचुलेशन बोलता हूं। उसमें सबसे खास करके शंकर मिश्रा जी और मेरे साथ रहे थे, जो भुवनेश्वर में आए थे, वो कन्फर्मेशन हुआ, उसको बहुत बहुत मैं कंग्रेचुलेशन बोलना चाहता हूँ। उसके बाद उनकी वजह से अशोक भौमिक जी और जो जूनियर ट्रेनर हुआ है, बहुत बहुत धन्यवाद सर आपको और कंग्रेचुलेशन टू यू। प्रदीप सर और
पूर्णचंद्र सेनापति, उनकी वजह से चंदन साहू जी आगे बढ़ रहा है। इन सभी को मेरा कंग्रेचुलेशन। और तेलुगुलो सूर्यप्परा गारू, కోటేశ్వరి గారు, హరిప్రియ గారు, మహేష్ రావు గారు, ఈదుమూడి శ్రీనివాసరావు గారు, గీతాంజలి గారికి, అలాగే కాశీ కీర్తి, మరి ముఖ్యంగా మై రైట్ హ్యాండ్ రవీంద్ర అండ్ నాగమల్లేశ్వరరావు గారికి ముఖ్యంగా నా కృతజ్ఞతలు. మన భారతదేశంలో మనందరిని కూడా పిండి పీడిస్తున్నటువంటి ఒక పెద్ద మహమ్మారి. అందరూ కూడా ఏమనుకుంటారంటే ఇప్పటి వరకు కూడా అన్ఎంప్లాయ్మెంట్ అనుకుంటారు, కానీ నాకు తెలిసినంత వరకు अनएम्प्लॉयमेंट का दो हिंदी में बोलता हूँ। इंडिया में जो भी लोग सोचता है सबसे बड़ा परेशानी है अनएम्प्लॉयमेंट। अनएम्प्लॉयमेंट नहीं है, मैं बोलता हूँ अनएम्प्लॉयमेंट नहीं है। और कोई चीज है मैं आपको बोलना चाह रहा हूँ आज, वो क्या है? नेटवर्क मार्केटिंग सबसे बड़ा पेंडेमिक, सबसे बड़ा बीमारी है నెట్వర్క్ మార్కెట్. తెలుగులో చెప్తాను, మన భారతదేశంలో అన్నిటికంటే దరిద్రమైన వ్యవస్థ ఏంటంటే నిరుద్యోగ సమస్య అందరూ అనుకుంటున్నారు, అది మాత్రం కాదు, దానికంటే కూడా పెద్ద ఒక రోగము నెట్వర్క్ మార్కెటింగ్. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ రోజులు గమనించాను, 2-3 రోజుల నుంచి అందరినీ పట్టి పీడిస్తున్న ఒక పెద్ద మహమ్మారి నెట్వర్క్ మార్కెట్. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక మార్కెట్ లో వర్క్ చేస్తాడు, తర్వాత అందరూ దాన్ని తీసుకొచ్చి నాశనం చేస్తాడు, తర్వాత అక్కడి నుంచి వేరే జంప్ అయ్యి మరో నెట్వర్క్ వెళ్ళిపోతాడు, అక్కడ వాడు కొంతమందిని నాశనం చేసి అక్కడి నుంచి వేరే మార్కెట్కి వెళ్ళిపోతాడు. అలా ఒక వ్యక్తి ఒక సంవత్సరంలో కనీసం 10 to 15 మార్కెట్ లో వర్క్ చేస్తున్నాడు. ఎవరైతే వీళ్ళు నమ్ముకుని అక్కడికి వెళ్తారో వాళ్ళందరూ కూడా డిస్ట్రాయ్ అయిపోతున్నారు. तो मैं हिंदी में बोलना चाहता हूँ, अभी एक लोग जो नेटवर्क में काम करता है वहां का लोगों सबको उसमें डालता है और उधर से भाग के दूसरा नेटवर्क में चले जाता है। ऐसे करते 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 आज के दिन में सभी को क्या बोलता है इसको पता नहीं चल रहा है क्या करना है, कंफ्यूजन में है, सभी लोग कंफ्यूजन में है। वेल्स अकेडमी ट्रस्ट की जैसे एक जुनून कंपनी आके जब बोलता है इन लोग सारे कंफ्यूजन में हो जाता है। తెలుగులో చెప్తాను, అందరూ కూడా ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు, ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు. కారణము ఈ సీనియర్స్ ఎవరైతే మైక్ పట్టుకుని కోటు ధరించి లేనిపోని విషయాలు చెప్పి ప్రతి ఒక్క వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నారో అదే ఒక పెద్ద రోగము. ఆ రోగాన్ని మనం నిర్మూలించాలంటే ఒకే ఒక్క మార్గము వేల్స్ అకాడమీ ట్రస్ట్. వేల్స్ అకాడమీ ట్రస్ట్ లో ఎవరిని ఇబ్బంది పెట్టరు, కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయరు, చిన్న ఒక అకౌంట్ ద్వారా అందరిని ముందుకు తీసుకెళ్తారు. ఆ అమౌంట్ కూడా మీకు 1 or 3 months లో రిటర్న్ వచ్చేస్తుంది. ఒక వ్యక్తికి ఇన్వెస్టింగ్ రిటర్న్ వచ్చిన తర్వాత ప్రశాంతంగా వర్క్ చేయొచ్చు. కానీ నెట్వర్క్ మార్కెట్లు అలా కాదు. నిరుద్యోగ సమస్య కొంట అతి పెద్ద ప్రాబ్లము, అతి పెద్ద పెండమిక్. మరొకసారి చెప్తున్నాను, నెట్వర్క్ మార్కెటింగ్. దాని జోలికి ఎవరికి వెళ్ళొద్దు. ఇప్పుడు వరకు ఎవరైతే చేశారో వాళ్ళకు కూడా అర్థమైంది, వాళ్ళు పరుగులు తీసి వేరే వేరే దాంట్లోకి వెళ్తున్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు వేల్స్ అకాడమీ ట్రస్ట్ సిఇఓ అండ్ ఫౌండర్ విజయ్ నంబర్ గారికి, వినుమల్ మ్యామ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నా టీం మొత్తాన్ని కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను, టైం అయింది. ఒడిशा इंचार्ज राजू साहू जी, आपको मैं माइक हैंड ओवर करता हूँ. बहुत बहुत धन्यवाद आपको. वेलकम सर. थैंक यू सर, थैंक यू. समाप्त कर दीजिए राजू जी जल्दी से, अभी माइंड रेडियो पे जाएंगे. बहुत बहुत धन्यवाद. परमेश्वर विघ्नेश्वर परमात्मा सर. जी सर, परमेश्वर विघ्नेश्वर परमात्मा शक्ति को कोटि कोटि नमन. विजय नमन सर, बिनु मैम को कोटि कोटि नमन. आप सभी को नमन. उपस्थित सबको मेरा बहुत बड़ा कंग्रेचुलेशन आप सभी को, क्योंकि आप सभी लोग आज जो यहाँ पे प्रमोशन में भाग लिए हैं, मतलब ये वेल्स अकेडमी ट्रस्ट का ये कैरियर वेल्स को ब्रांड बनाने के लिए आप अपना स्टेप्स बाहर निकाल चुके हैं. आप सभी हमारा शाइनिंग स्टार्स हैं. आप सभी को फिर से मैं स्वागत करूंगा और धन्यवाद बोलूंगा. ये शंकर मिश्रा जी, राजेश्वर जी, काशी कीर्ति जी, हरिप्रिया जी, रविंद्र जी, प्रदीप, चंदन, पूर्णचंद्र सेनापति, महेश्वर राव, सूरी अप्पाराव जी, और स्पेशल थैंक्स सुमलता जी. आपने तो 4 चांद लगाते हैं, क्योंकि आप तेलुगु में भी बोलते हैं और हिंदी में भी बोलते हैं. आप अपना बता दिए कि आप 10th पास होके भी ये सारे चीज कर सकते हैं. मतलब हर कोई यहाँ पे कर सकता है, क्योंकि यहाँ पे आने का किसी का भी क्वालिफिकेशन 10th होना जरूरी है. लेकिन यहाँ पे ये नहीं कि हम बड़े पद पे हैं, अच्छा पढ़े हैं तो नहीं कर सकते हैं, ऐसे नहीं है. हर कोई कर सकता है, आप इसको बता दिए हैं. तो ये है
वेल्थ एकेडमी ट्रस्ट ये आगे बढ़ रहा है, आगे बढ़ते ही जाएगा और ये ब्रांड जरूर बनेगा। इंडिया में 10% लोगों को उस ऊंचाई पे लेके जाएगा जो किसी भी कंपनी, किसी भी गवर्नमेंट, किसी भी राजनीतिज्ञ कभी सोचे भी नहीं है, कभी ख्वाब भी नहीं देखे हैं। वहाँ पे हम लोग वहाँ पे वो 10% लोगों को पहुंचाने जा रहे हैं, तो ये जरूर होगा। इसी के साथ आज का ये सेशन को यहीं समाप्त करूंगा क्योंकि हमारा नेक्स्ट सेशन का टाइम हो चला है। सबको बहुत बहुत धन्यवाद। परमेश्वर विघ्नेश्वर परमात्मा शक्ति को कोटि कोटि नमन। आप सभी को नमन, सभी को धन्यवाद। थैंक यू वेरी मच, बहुत बहुत धन्यवाद। वेरी मच, धन्यवाद। थैंक यू सर, थैंक यू वेरी मच। गुड नाइट सर एवरीवन। थैंक यू सर, थैंक यू वेरी मच।